శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు కార్తీక మాస శుక్రవారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు సకల పాపహరణం కూడా లభిస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వకాలంలో కోసల దేశంలో దేవదత్తుడు అనేటటువంటి వేదాంగ పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అన్ని శాస్త్రాలను ఆకలింపు చేసుకొని ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతూ వచ్చాడు. నగరంలోని సంపన్నుల యొక్క ఆదరాభిమానాలకు పాత్రుడైనటువంటి అతనికి సంపదల విషయంలో కూడా ఎలాంటి లోటు లేదు. అయితే అతనికి మాత్రం సంతానం లేక అసంతృప్తితో అలమటిస్తూ ఎంతగానో దుఃఖిస్తూ ఉండేవాడు దేవదత్తుడు. ఒకనాడు అతను తనలో తాను విచారిస్తూ ఉన్నాడు. ఏ జన్మలోనో తాను చేసినటువంటి పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయిందేనని చెప్పి ఎంతగానో విలపిస్తూ ఉంటాడు. ఆగామి కర్మలను మంత్రానుష్ఠానం చేత, యజ్ఞాదుల చేత, దాన ధర్మాల చేత అధిగమించవచ్చు. అయితే సంచిత కర్మలను మాత్రం దైవ ప్రార్థనల చేత, తీర్థయాత్రల చేత, పుణ్యకర్మాచరణం చేత, సత్యవాక్పాలనం చేత జయించవచ్చు. కానీ ప్రారబ్ధ కర్మను మాత్రం ఎంతటి వారికైనా సరే అనుభవింపక తప్పదు. అయితే అలా అనుకుంటూ ఇంతవరకు పాపఫలాన్ని అనుభవించినటువంటి తాను ఇకపైన యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తిని పొందగలనని సంకల్పించుకుంటాడు దేవదత్తుడు. అలా ఒక మంచి సుముహూర్తాన దేవదత్తుడు తమసా నదీ తీరంలో చక్కగా ఒక వేదికను నిర్మించుకొని వేదాంగ విధులైనటువంటి కొంతమంది బ్రాహ్మణులను పిలిపించి యాగాన్ని ప్రారంభిస్తాడు. పుత్రప్రాప్తిని ఆశించి తాను చేస్తూ ఉన్నటువంటి ఆ యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహింపజేయవలసిందని చెప్పి తాను పుష్కలంగా దక్షిణలిచ్చి అందరినీ కూడా సంతోషపెట్టగలనని వేద విప్రులకు విన్నవించుకుంటాడు. గోబీలుడు ఉద్గాతగా, బృహస్పతి హోతగా, యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యుడుగా ఆ యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్గాత అయినటువంటి గోబీలుడు మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా మధ్యలో అతనికి శ్వాస అడ్డుగా వచ్చి స్వరభంగం కలుగుతుంది. అలా దేవదత్తుడు ఆ విధంగా స్వరభంగం కలిగేసరికి ఎంతో బాధపడిపోయి, మహాత్మా, పుత్రార్థినై నేను చేస్తూ ఉన్నటువంటి ఈ యజ్ఞంలో మీరు పలికినటువంటి అపస్వరం వలన నాకు సత్ఫలితం లేకుండా పోతుంది కదా, మరి నా పైన దయతో స్వరభంగం లేకుండా కొంచెం చూసి మంత్రోచ్చారణ సాగించండి అని కోరుకుంటాడు. దేవదత్తుని మాటలకు గోబీలుడు ఎంతగానో కోపడతాడు. మూర్ఖుడా, శ్వాస పీల్చేటటువంటి వేళలో కూడా ఆ వచ్చినటువంటి స్వరంలోని మార్పును దోషంగా భావించి నన్ను అవమానిస్తావా? ఈ భూమి మీద ప్రతి ప్రాణికి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజమే కదా, అవి మానవ ప్రయత్నం చేత నివారింపబడేవి కాదు కదా. అయినా కూడా చేయనటువంటి నా తప్పును నాపై మోపి నన్ను అవమానించావు. కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు విద్యావిహీనుడై మూర్ఖుడవుగాక అని శపిస్తాడు గోబీలుడు. శాపం వింటూనే దేవదత్తుడు గొల్లున ఏడుస్తాడు. జన్మించబోయేటటువంటి కొడుకు మూర్ఖుడైతే ఆ జీవితం అంతా కూడా దుఃఖమయమే అవుతుంది కదా. దేవదత్తుడు ఆ బాధను తట్టుకోలేకపోతాడు. మహాత్మా, మీరు ఈ విధంగా శపించడం అసలు న్యాయమేనా? మూర్ఖుడైనటువంటి పుత్రుణ్ణి పొందడం కంటే అసలు పుత్రులే లేకపోవడం కొంత ఉపశాంతిని కూడా కలిగిస్తుంది కదా. బ్రాహ్మణుడికి విద్యయే సర్వస్వం అంటారు. మరి విద్యావిహీనుడు, మూఢుడు అయినటువంటి బ్రాహ్మణుడు సర్వత్రా నిరాధింపబడతాడా? మీరే ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే కూడా నీచమైనది కదా. మరి నాకు పుట్టబోయేటటువంటి పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీరు ఇచ్చినటువంటి ఆ శాపాన్ని ఉపసంహరించి నన్ను అనుగ్రహించండి అని ఎంతగానో దీనంగా ప్రార్థిస్తాడు. దేవదత్తుని యొక్క దీనాలాపాలకు గోబీలుని మనసు కరిగిపోతుంది. ఉత్తముని కోపం క్షణకాలమే ఉంటుంది కదా. అయితే సామాన్యునికి ఉండేటటువంటి కోపం 2 గడియల కాలం ఉంటుంది. అధముని కోపం రోజంతా ఉంటుంది. అదే పాపాత్ముని కోపం అయితే జీవితం అంతా కొనసాగుతూనే ఉంటుంది. వేద విద్యా సంస్కారంతో పునీతమైనటువంటి మనస్సు కలిగినటువంటి గోబీలుడు దేవదత్తుని వేదనను అర్థం చేసుకున్నాడు. కోపాన్ని వదిలి శాంతించాడు. నా శాపం వలన నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడే అయినా ఆ తరువాత తప్పకుండా మహావిద్వాంసుడు కాగలడని అభయమిస్తాడు. అలా కొంతకాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మిస్తాడు. తండ్రి అతనికి ఉత్యతుడు అనేటటువంటి నామకరణం చేస్తాడు. దేవదత్తుడు కుమారునికి ఉపనయనం చేసి వేద విద్యలను అధ్యయనం చేయడానికి గురువు వద్దకు పంపిస్తాడు. గురువు ఎంతగా బోధించినా కూడా ఉతధ్యునికి మాత్రం విద్య అబ్బదు.
మూర్ఖుడై అటూ ఇటూ సంచరిస్తూ వృధాగా కాలయాపన చేస్తూ ఉండేవాడు. అలాగే 12 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఉతద్యునకు సంధ్యావందనం కూడా అలవడలేదు. చదువు అస్సలే అంటలేదు. వేద విద్య అతనికి అందనటువంటి మానిపండే అయిపోయింది. ఉతద్యుని చూసి తోటి బాలురు కూడా పరిహాసం చేస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు కూడా ఉతద్యుని యొక్క మూర్ఖత్వాన్ని చూసి ఎంతో బాధపడుతూ ఉండేవారు. అలా అందరూ కూడా తనను ఏవగించుకోవడం చూసి, చులకనగా చూడడం చూసి ఉతద్యునికి ఆవేదన, అలాగే ఎంతగానో ఆలోచనలో పడిపోయాడు. అతను ఎవ్వరికీ కూడా చెప్పకుండా గంగా తీరానికి చేరి ఒక చోట కూర్చొని తనలో తాను ఏదో విత్కరించుకోవడం ప్రారంభించాడు. అలా ప్రతినిత్యము కూడా సత్యాన్నే పలుకుతాను అని చెప్పి సంకల్పించుకొని నిర్జన అరణ్యాలకు బయలుదేరుతాడు. ఉతద్యునిలో నానాటికి అంతర్మదనం తీవ్రతరం అయిపోయింది. నన్ను చదివించి విద్యావంతుని చేయాలని చెప్పి నా తల్లిదండ్రులు ఎంతగానో భావించారు. వారు నా కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతూ ఉన్నారు. గురువు కూడా నా కోసం శ్రద్ధగా, నాకు అర్థం కాకపోయినా కూడా ఎంతో శ్రద్ధతో విద్యలను బోధించినా నాకు మాత్రం విద్యాగంధం బొత్తిగా అంటకపోవడం, అలాగే ఇదంతా కూడా చూస్తూ ఉంటే దైవయోగం తప్ప మరేదీ కాదు. బ్రాహ్మణ జన్మ పొంది కూడా నా జీవితం నిరర్ధకమైంది. పూర్వజన్మలో బహుశా సరస్వతీ దానంగా ఏ బ్రాహ్మణుడికి కూడా నేను గ్రంథాలను కూడా దానం చేయలేదేమో, లేదంటే ఎవరి వద్దనైనా పుస్తకాలను తీసుకుని తిరిగి ఇవ్వకుండా లోభంతో ప్రవర్తించి తిరిగి ఇచ్చాను అని చెప్పి అసత్యాన్ని పలికానేమో, లేదంటే సరస్వతీ స్వరూపమైనటువంటి గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో, అదీ కాదంటే సభల్లో పండితులను పరిహసించానేమో. పండితుడను అనేటటువంటి గర్వంతో ఎవ్వరినీ కూడా లెక్క చేయకుండా, ఎవ్వరికీ విద్యాదానం చేయకుండా విర్రవీగుతూ కాలం గడిపి ఉంటాను. ఇదంతా కూడా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది. మానవుని యొక్క సంకల్పం దైవబలం చేత వ్యర్థమే అవుతుంది కదా. త్రిమూర్తులైనా కూడా కాలానికి లొంగిపోవలసిన వారే. సత్యవ్రతం గొప్పదని పెద్దలందరూ కూడా చెబుతూ ఉంటారు. మరి ఆ సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనాన్ని సాగిస్తాను అని ఉతద్యుడు తనలో తాను నిర్ణయించుకుంటాడు. అలా కృతనిశ్చయుడై ఉతద్యుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ అలా తరుముకుంటూ వెళతాడు. ఆ సమయంలో ఆ పంది నోటి నుండి ఏ ఏ అనేటటువంటి ధ్వని వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుంది అంటే వింతగా ఉంటుందన్నమాట ఉతద్యుడికి. ఆ శబ్దాన్ని మాటి మాటికి పలుమార్లు ఉచ్చరిస్తాడు. ఉతద్యుని యొక్క సత్యవ్రత దీక్షను పరీక్షించాలి అనేటటువంటి భావించినటువంటి ఆదిపరాశక్తి పరమేశ్వరుణ్ణి కిరాత రూపంలో ఆ ఉతద్యుడు ఉన్నటువంటి ప్రదేశానికి పంపిస్తుంది. ఆ మాయా కిరాతుడు పందిని తరుముతూ రాగా పంది ఉతద్యుని ఎదురుకు రాగానే కిరాతుడిని తప్పించుకొని పారిపోతుంది. వెనుక వచ్చినటువంటి కిరాతుడు పంది జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని చెప్పి ఉతద్యుని ఎంతగానో కోరుకుంటాడు. తన కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలి అంటే పందిని చంపి తినాలని, కాబట్టి దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకొని తమ ప్రాణాలను రక్షించవలసిందిగా అభ్యర్థించాడు ఆ కిరాతుడు. అయితే ఉతద్యుడు మాత్రం మీమాంసలో పడ్డాడు. పంది జాడ చెబితే కిరాతుడు ఆ పందిని చంపేస్తాడు కదా, మరి తను చేపట్టినటువంటి సత్యవ్రత దీక్ష వలన హింస జరిగిపోతుంది. చెప్పకపోతే తనకు అసత్య దోషం సంక్రమిస్తుంది. సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణిహింస జరుగుతుంది. అహింసకు ప్రాధాన్యం ఇస్తే సత్యవ్రతం భంగమైపోతుంది. ఉతద్యునికి కర్తవ్యం మాత్రం స్ఫురించలేదు. ఒక్క క్షణం ఆలోచించి, ఓయి కిరాత, వరాహం జాడ చెప్పమని అన్నావు కదా, చూసేది కన్ను, దానికి చెప్పేటటువంటి శక్తి లేదు. పలికేది నోరు, దానికి చూడగలిగినటువంటి లక్షణం లేదు. చూసేది ఒకరు, చెప్పేది మరొకరు, అందువలన నీకు లాభం లేదు అని అంటాడు. అతని సత్యవ్రత దీక్షకు కిరాత రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహిస్తాడు. పరాశక్తి ఆరాధనకు సంబంధించినటువంటి వాగ్భావ బీజమైనటువంటి ఐ అనేటటువంటి అక్షరంలోని అర్ధ భాగమైనటువంటి ఏ ఏ అనేటటువంటి ధ్వనిని పలుమార్లు ఉచ్చరించినటువంటి పుణ్యఫలంగా ఉతద్యునికి వాగ్భావ బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు. అలా ఉతద్యుడు జగన్మాతను వాగ్భావ బీజంతో ఆరాధించి ఆమె యొక్క కరుణా కిరామ ప్రసారం చేత సత్యవ్రతుడుగా ప్రఖ్యాతిని పొంది మహావిద్వాంసుడై పరమేశ్వరి యొక్క పరిపూర్ణ కృపకు పాత్రుడయ్యాడు.
పరాశక్తి మంత్రాక్షరంలో అర్ధ భాగాన్ని తెలియకుండా ఉచ్చరించినటువంటి మాత్రానే ఆమె అనుగ్రహం కలిగినప్పుడు మరి సంపూర్ణంగా యథావిధిగా దేవి మంత్రాక్షరాలను జపిస్తే కలిగేటటువంటి సత్ఫలితం ఎంతటితో ఆలోచించవలసిందని సూత మహర్షి శౌనకాది మహామునుడికి వివరించాడు. సత్యవ్రతుని కథను విన్నా, చదివినా, వినిపించినా పరమేశ్వరి యొక్క అనుగ్రహం వలన అలాంటి వారికి పాండిత్యం, ఆలోచన శక్తి కలుగుతాయని సూతుల వారు ఈ యొక్క ఉపాఖ్యానాన్ని ముగించారు. ఇప్పుడు అమ్మవారి కృపకు పాత్రుడైనటువంటి మరొక భక్తుని కథ గురించి తెలుసుకుందాం. కోసల దేశాన్ని పాలకుడైనటువంటి ధ్రువసింధు మహారాజు సూర్యవంశంలో జన్మించాడు. అతను ధర్మాత్ముడు, సత్యసంధుడు, వర్ణాశ్రమ ధర్మరక్షణ తన యొక్క కర్తవ్యంగా భావించి పాలన సాగిస్తూ ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ప్రభువు. అతని రాజ్యంలో అన్ని వర్ణాల వారు తమ తమ జాతులకు విధింపబడినటువంటి ధర్మాలను చక్కగా అనుసరిస్తూ సామరస్యంతో జీవిస్తూ ఉండేవారు. అతని రాజ్యంలో దొంగలు కానీ, ధూర్తులు కానీ, లోబులు కానీ, కృతజ్ఞులు కానీ, డంబాచార పరాయణులు కానీ ఎవ్వరూ ఉండేవారు కాదు. అందరూ కూడా సద్గుణ సంపన్నులే. ధ్రువసింధునికి మనోరమ, లీలావతి అనేటటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. పట్టమహిషి అయినటువంటి మనోరమ సహధర్మచారిణి అనేటటువంటి పేరును సార్థకం చేస్తూ అన్ని విధాల భర్తకు అనుకూలవతిగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లాలు. ఇక చిన్న భార్య అయినటువంటి లీలావతి సౌందర్య గర్వంతో భర్తను చులకన చేస్తూ ఉండేది. రాజు మాత్రం ఇద్దరినీ కూడా ఒకే విధమైనటువంటి ప్రేమానురాగాలతో ఆదరిస్తూ ఉండేవాడు. అయినా చిన్న భార్య పట్ల కొంచెం ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉండేవాడు. అలా కొంతకాలానికి ఆ రాణులిద్దరికీ కూడా పుత్ర సంతానం కలుగుతుంది. రాజు తన పుత్రులిద్దరికీ కూడా జాతకర్మ, నామకరణం నిర్వహిస్తాడు. మనోరమకు జన్మించినటువంటి పుత్రునికి సుదర్శనుడు అని, లీలావతికి పుట్టినటువంటి కుమారునికి సుందరుడు అనేటటువంటి పేర్లు పెడతారు. కాలక్రమేణా ఆ రాజకుమారులిద్దరూ కూడా పెరిగి పెద్దవారవుతారు. సుదర్శనుడు శత్రు సంహారం సాగించాలి అనేటటువంటి బలశౌర్య ధైర్యమైనటువంటి సమూపేతుడై తన యొక్క సద్గుణ సంపద చేత అందరి మనసులను కూడా గెలుచుకున్నాడు. అయినా ధ్రువసింధువు చిన్న భార్య పట్ల ఉన్నటువంటి మమకారం చేత సుందరిని ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉండేవాడు. సుదర్శనుడు రాజయ్యేటటువంటి శుభతరుణం కోసం ప్రజలందరూ కూడా నిరీక్షిస్తూ ఉండేవారు. ఆ తరువాత కొంతకాలానికి ధ్రువసింధువు వేటకు వెళ్ళి తన ప్రాణాలు కోల్పోయాడు. కులగురువైనటువంటి వశిష్ఠుడు సుదర్శనుని రాజుగా నిర్ణయించాడు. మంత్రులు, పురోహితులు, ప్రజలందరూ కూడా ఆనందంగా అందుకు అంగీకరించారు. ఎందుకంటే ఆ సుదర్శనుడు ధర్మబుద్ధి కలవాడు, శాంత స్వభావుడు, పరిపాలనకు తగినటువంటి ధైర్య సాహసాలు కలవాడు కాబట్టి సుదర్శనుడే రాజు అవుతాడని చెప్పి అయ్యాడు అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. అల్లుడి యొక్క మరణవార్త తెలిసి లీలావతి తండ్రి యుధాజిత్తు, మనోరమ తండ్రి వీరసేనుడు ఆ కోసల దేశానికి వస్తారు. వారిద్దరూ కూడా ఎవరికి వారు తమ తమ మనవళ్లకే పట్టాభిషేకం చేయాలని చెప్పి వాదించుకుంటూ ఉంటారు. చివరకు ఆ వాదన క్రమంగా హద్దుమీరి యుద్ధానికి దారితీస్తుంది. యుద్ధంలో యుధాజిత్తు వీరసేనుణ్ణి సంహరిస్తాడు. లీలావతి కుమారుడైనటువంటి సుందరుడే పట్టాభిషిక్తుడవుతాడు. తన తండ్రి మరణ వార్త తెలిసి మనోరమ వేదన చెందుతుంది. భర్త లేని తనకు తండ్రి అండ కూడా లేనందున ఆ రాజ్యంలో తనకు, తన పుత్రునికి ఇక రక్షణ ఉండదని చెప్పి భావిస్తుంది. ఇక కొంతమంది ఆంతరంగికుల యొక్క సహాయంతో అర్ధరాత్రి వేళ తన కుమారునితో కలిసి నగరం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అలా వారణాసికి చేరి గంగానదిని దాటి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకుంటుంది. అక్కడ మహర్షులకు తన యొక్క వృత్తాంతం అంతా కూడా విన్నవించుకుంటుంది. ఆమె కథ విన్నటువంటి మహర్షులందరూ కూడా ఆమెకు అభయమిచ్చి ఆశ్రయాన్ని ఇస్తారు. అలా కొంతకాలానికి యుధాజిత్తు మనోరమ సుదర్శనుణ్ణి వెతుక్కుంటూ భరద్వాజ ఆశ్రమానికి వస్తాడు. మనోరమ సుదర్శనుణ్ణి తనకు అప్పగించవలసింది అని చెప్పి కోరాడు. అప్పగించినటువంటి పక్షంలో సైనికులను పంపి బలప్రయోగం చేసి మీ యొక్క ఆశ్రమంపై దాడి జరిపి వారిద్దరినీ కూడా తాను తన వెంట తీసుకుని పోగలనని అక్కడ ఉన్నటువంటి మహర్షిని బెదిరిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి మహర్షి, ఓయి ధూర్తుడా, దుర్బుద్ధితో ఆశ్రమంలో అడుగుపెట్టినట్లయితే నీవు నీ సైన్యము కూడా నామరూపాలు లేకుండా నశించిపోగలరు అని హెచ్చరిస్తాడు. పూర్వం వశిష్ఠుని యొక్క హేమధేనువును అపహరించాలని తన యొక్క సైనిక బలం సహాయంతో ప్రయత్నించినటువంటి విశ్వామిత్రుడు పరాభవం పాలైనటువంటి సంగతిని మహర్షి వివరిస్తాడు. వశిష్ఠుని యొక్క తపశక్తి ప్రభావంతో ఆ ధేనువు శరీరం నుండి ఆయుధాలను ధరించినటువంటి సైనికుల వేల సంఖ్యలో ఆవిర్భవించి విశ్వామిత్రుని సైన్యాన్ని సంహరించినటువంటి వృత్తాన్ని వివరించి భరద్వాజ మహర్షి యుధాజిత్తును తిరిగి వెళ్ళమని చెప్పి మందలిస్తాడు. ఇక గత్యంతరం లేక యుధాజిత్తు వెనుతిరిగి వెళ్ళిపోతాడు.
అలా కొంతకాలానికి ఆ సుదర్శనునకు ఆ మహర్షి ఉపనయన సంస్కారం జరిపించి గాయత్రి మంత్రంతో పాటు దేవి బీజాక్షరాలను కూడా ఉపదేశిస్తాడు. సుదర్శనుడు శ్రద్ధాభక్తులతో దీక్షతో దేవీ మంత్రాన్ని జపిస్తాడు. అలా కొన్నాళ్లకు అతనికి దేవి ప్రత్యక్షమై ధనుర్బాణాలను కవచాన్ని ప్రసాదిస్తుంది. ఇదిలా ఉండగా యుక్త వయస్కురాలైనటువంటి కాశీ రాజకుమార్తె శశికళకు ఒకనాటి రాత్రి కలలో దేవి కనిపించి, ఓ రాజకుమారి, నీకు అన్ని విధాలా తగినటువంటి వరుడు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నాడు. అతని పేరు సుదర్శనుడు. ప్రస్తుతం రాజ్యభ్రష్టుడై అతను అక్కడ ఉంటున్నాడు. త్వరలోనే రాజు కాగలడు. అతను నా భక్తుడు. అతనిని కనుక నీవు పతిగా వరిస్తే నీకు సమస్త సంపదలు సకల శుభాలు లభిస్తాయి అని చెబుతుంది. తెల్లవారిన తర్వాత శశికళ తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని తల్లి ద్వారా తండ్రికి తెలియజేసి సుదర్శనుని భర్తగా నిర్ణయించుకున్నానని చెబుతుంది. కలలో వార్తను నమ్మలేనటువంటి కాశీరాజు రాజ్యభ్రష్టుడైనటువంటి అతనికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించలేకపోతాడు. రాజ్యభ్రష్టుణ్ణి భర్తగా వరిస్తాను అంటావేంటమ్మా? సర్వలక్షణ సంపన్నులైనటువంటి రాజకుమారులను అన్వేషించి నీకు నేను స్వయంవరాన్ని ప్రకటిస్తాను. నీకు నచ్చినటువంటి వారిని పెళ్లాడి సుఖంగా ఉండు అని చెప్పి పరిపరి విధాలా నచ్చజెబుతాడు. ఆ మాటలను అంగీకరించక శశికళ, తండ్రి, కలలో దేవి చెప్పినటువంటి ఆ సుదర్శనుడే నా భర్త. దేవి చెప్పిన విధంగా భరద్వాజ ఆశ్రమంలో ఆ లక్షణాలు కలిగినటువంటి సుదర్శనుడు ఉన్నాడో లేదో అసలు ముందు విచారించండి. నిజమైతే అతన్ని పిలిపించండి. అంతఃపురంలో రహస్యంగా మా వివాహం జరిపించండి అని. అలా అతను కనుక అక్కడ లేని పక్షంలో నేను తప్పకుండా మీరు చెప్పినట్టే మరొకరిని వివాహం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను అని తన యొక్క నిర్ణయాన్ని తన తండ్రికి తెలియజేస్తుంది. కాశీరాజు భరద్వాజ ఆశ్రమానికి గూఢాచారులను పంపి సుదర్శనుని యొక్క సమాచారం అంతా కూడా తెలుసుకుంటాడు. అయితే దేవి కలలో కనిపించి తన కుమార్తెకు చెప్పినదంతా కూడా యథార్థమే అని అప్పుడు తెలుసుకుంటాడు కాశీరాజు. ఇక వెంటనే సుదర్శనుణ్ణి స్వయంవరానికి ఆహ్వానించి సగౌరవంగా తన నగరానికి తీసుకుని వెళతాడు. సుదర్శనుడు భరద్వాజుని యొక్క ఆశీస్సులను అందుకొని తల్లితో కలిసి కాశీరాజు అంతఃపురానికి చేరుకుంటాడు. తెల్లవారితే స్వయంవరం. దేశ దేశాల రాజులందరూ కూడా ఆ రాత్రి కాశీ నగరంలో విడిది చేశారు. వచ్చిన వారిలో యుధాజిత్తు కూడా ఉన్నాడు. ఆనాటి రాత్రి కాశీరాజు తన అంతఃపురంలోనే తన కుమార్తె అయినటువంటి శశికళను సుదర్శనుడికి ఇచ్చి రహస్యంగా వివాహాన్ని జరిపించాడు. తెల్లవారితే ఈ వార్త అంతా కూడా రాజ్యమంతటా వ్యాపించిపోయింది. తమకు స్వయంవరానికి ఆహ్వానించి శశికళకు రహస్యంగా పెళ్లి చేయడం తమకు అవమానంగా భావించి స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా కాశీరాజుపై యుద్ధాన్ని ప్రకటించారు. ఆ యుద్ధంలో సుదర్శనుడు కూడా మామగారికి సహాయంగా నిలబడ్డాడు. యుధాజిత్తునకు సుదర్శనుని చూడగానే క్రోధమాశ్చర్యాలు పెల్లుబికాయి. వీరావేశంతో సుదర్శనుని చంపబోతాడు. ఇక సుదర్శనుడు ప్రశాంతమైనటువంటి చిత్తంతో దేవిని ప్రార్థిస్తాడు. సింహవాహనారూఢ అయినటువంటి దుర్గాదేవి ప్రత్యక్షమై వేలాదిగా సైన్యాన్ని సృష్టించి సుదర్శనుని పైకి అతని మామగారి పైకి వచ్చేటటువంటి శత్రువులందరినీ కూడా నాశనం చేసింది. తన అల్లుడికి ఉన్నటువంటి మంత్రానుష్ఠాన బలాన్ని గుర్తించినటువంటి కాశీరాజు ఎంతో సంతోషిస్తాడు. భక్తుడైనటువంటి తన అల్లుడి వలన తాను కూడా దేవిని సందర్శించగలిగానని ఉప్పొంగిపోతాడు. అల్లుడిని ఆదరించి రాజలాంఛనాలతో కోసల దేశానికి తీసుకుని వెళ్ళి అయోధ్యలో అతనికి యథావిధిగా పట్టాభిషేకం జరిపిస్తాడు. సుదర్శనుడు దేవి మంత్రానుష్ఠానాన్ని మరవకుండా ఆమె యొక్క అనుగ్రహంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ప్రజలందరికీ కూడా సుఖశాంతులను కలిగించాడు. తన పుత్రునికి కలిగినటువంటి వైభవాన్ని చూసి తల్లి అయినటువంటి మనోరమ ఎంతో సంతోషిస్తుంది. మనసులోనే జగన్మాతకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. కాశీరాజు తన దేశంలో దుర్గా పూజలను ఆచరించి ప్రజలందరికీ కూడా భక్తి భావాన్ని ప్రబోధించాడు. వాడవాడలా దేవి ఆలయాలను ప్రతిష్ఠించి ప్రతి ఒక్కరూ కూడా దేవి యొక్క అనుగ్రహ పాత్రులయ్యే విధంగా అవకాశాన్ని కల్పించాడు. దేవి మంత్రాన్ని శ్రద్ధతో జపించినా ఆమెను భక్తితో పూజించినా ఎవరికైతే కష్టాలుంటాయో అవన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి అనేందుకు సుదర్శనుని యొక్క కథే మనకు నిదర్శనం. ఇప్పుడు అన్నపూర్ణాదేవి గురించి కూడా తెలుసుకుందాం. ఒకప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో ఆసీనుడై ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి వెనుకగా పరమేశ్వరుని సమీపించి తమాషాగా ఆయన కళ్ళను తన చేతులతో మోస్తుంది. పరమేశ్వరుడు కుడి కన్నుగా సూర్యుడు, ఎడమ కన్నుగా చంద్రుడు, నుదుటన మూడవ నేత్రంగా అగ్ని విరాజులుతూ ఉంటారు.
అందువలన పార్వతీదేవి భగవంతుని యొక్క నేత్రాలను మూసివేయడంతో సూర్యుడు చంద్రుడు వారి యొక్క ప్రకాశాన్ని కోల్పోతారు. ఫలితంగా లోకాలన్నీ కూడా చాలా కాలం అంధకారంలో మునిగిపోతాయి. దాంతో మానవులు మిగిలినటువంటి జీవరాశులన్నీ కూడా భయంతో తల్లడిల్లిపోతూ ఉంటారు. ఈ అపాయం నుండి అందరినీ కూడా కాపాడమని భక్తులు పరమేశ్వరుని ప్రార్థిస్తారు. పరిస్థితిని వెంటనే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకుని వెంటనే తన అగ్నిమయమైనటువంటి మూడవ నేత్రం తెరిచి వెలుగును కల్పించి కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి లోకాలన్నీ కూడా ఉద్ధరిస్తాడు. ఇదంతా కూడా క్షణకాలంలో జరిగిపోవడం వలన పార్వతీదేవి భయపడి పతిదేవుని కళ్ళను మూసి ఉంచినటువంటి తన చేతులను తీసివేస్తుంది. పరమేశ్వరుడు ఏమీ అనకపోయినా దేవి మాత్రం భయంతో వణికిపోయింది. అప్పుడు శాంతమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు ప్రశాంతంగా ఇలా చెప్పాడు, దేవి, నీవు తమాషాగా చేసినటువంటి ఒక చిన్న పని వలన ఎంతటి నష్టం వాటిల్లిందో నీవే చూసావు కదా. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తపస్సును ఆచరించి పరమేశ్వరుడి నుండి అనుమతి కోరింది పార్వతీదేవి. అప్పుడు పరమేశ్వరుడు, నీవు లోకమాతవు, ఎప్పటికీ కూడా ఎలాంటి పాపము నీకు అంటదు, నీవు తపస్సు చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు అని చెబుతాడు. అలా పరమేశ్వరుడు చెప్పినప్పటికీ దేవి మనసు మాత్రం స్వాంతన చెందలేదు. అలా తపస్సు చేయడం లోకాలకు గుణపాఠంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆమె తపస్సు చేయగోరింది. అందువలన ఆమె పరమేశ్వరుని పదే పదే ప్రార్థించి తపస్సు చేయడానికి అనుమతి పొందింది. పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు పొంది దేవి దక్షిణ దిశగా బయలుదేరింది. ఆ సమయంలో కాశీ క్షేత్రంలో అనావృష్టి కారణంగా దారుణమైనటువంటి కరువు నెలకొనింది. కాబట్టి దేవి కాశీ క్షేత్రానికి వచ్చి తన యొక్క సంకల్పంతో ఒక పెద్ద భవంతిని రూపొందించింది. ఆ భవంతిలో ఆమె అన్నపూర్ణ అనేటటువంటి పేరుతో వెలిసింది. అక్కడ ఉండేటటువంటి ఆమె ఎప్పటికీ కూడా ఖాళీ కానటువంటి అక్షయ పాత్ర అయినటువంటి ఒక సురభి మూలంగా జనులందరికీ కూడా ఆహారాన్ని అర్పించడం ప్రారంభించింది. ఆకలితో అలమటించేటటువంటి జనులకు ఆ విధంగా ఆకలి తీరింది. జనులందరూ కూడా అన్నపూర్ణకు ప్రణమిల్లి ఆమెను మనసారా అభినందించారు. ఆ కారణంగా యావత్తు కాశీరాజ్యంలో ఆమెకున్నటువంటి ఖ్యాతి వ్యాపించింది. ఈలోపు కాశీరాజు తన యొక్క కోశాగారం ఖాళీ అయిపోవడం గుర్తించాడు. అందువలన అతనికి ఏం చేయాలో కూడా పాలుపోక తల్లడిల్లిపోయాడు. ఆ పరిస్థితిలో రాజు సర్వత్రా కరువు తాండవిస్తూ ఉన్నప్పుడు అసలు అన్నపూర్ణ వేలాది జనులకు ఆహారం సమర్పిస్తుంది అనేటటువంటి వార్త విని అసలు అన్నపూర్ణాదేవి ఈ అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమం గురించి తెలిసి రాజు కూడా ఆశ్చర్యపోతాడు. ఇక రాజు ఆమెను పరీక్షించాలి అని అనుకుంటారు. తన సేవకులను పిలిచి కొంత ధాన్యం ఆమె నుండి అరువుగా అడిగి తీసుకుని రండి అని చెప్పి పంపిస్తాడు. అన్నపూర్ణను కలుసుకున్నటువంటి రాజసేవకులు రాజుగారి విన్నపాన్ని ఆమెకు తెలియజేస్తారు. రాజు విన్నపాన్ని తిరస్కరించి ఆమె, మీ రాజుకు అరువుగా ధాన్యాన్ని నేను ఇవ్వలేను, కావాలంటే తినడానికి ఆయన్నే ఇక్కడికి వచ్చి తినమని చెప్పు అని చెబుతుంది. దేవి చెప్పినటువంటి మాటలను సేవకులు కాశీరాజుతో చెబుతారు. అన్నపూర్ణను స్వయంగా పరీక్షించాలి అనేటటువంటి ఉద్దేశం ఆ రాజులో బలపడింది. అంతే, ఆయన మంత్రి వేషాన్ని ధరించి అన్నపూర్ణ కొలువై ఉన్నటువంటి సత్రానికి వెళతారు. అక్కడ మంత్రి అంటే రాజుగారు వేలాది మంది జనులు కూర్చొని ఉన్నటువంటి వరుసలో కూర్చొని తినడం ప్రారంభిస్తాడు. అన్నపూర్ణ భవంతిలో అక్షయంగా ఆహారం రావడం చూసి ఆ రాజు విస్తుపోతాడు. అప్పుడు రాజు అనుకుంటాడు, ఇంతటి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఒక సామాన్యమైనటువంటి స్త్రీ చేయడం అసంభవం. ఇక్కడ ఇలా అన్నపూర్ణగా వెలసి సాక్షాత్తు జగజ్జననియే ఆహారం సమకూరుస్తూ ఉంది. ఆమె మహత్యం వలనే ఇంతటి అద్భుతం జరుగుతుంది అని గ్రహిస్తాడు. భోజనం తరువాత రాజు అన్నపూర్ణ పాదాల మీద పడి, తల్లి జగజ్జనని, నా అంతఃపురాన్ని పావనం చేసి మాకు ముక్తిని అనుగ్రహించు అని ప్రార్థిస్తాడు. రాజు భక్తిని చూసి ఆనందభరితమైనటువంటి దేవి తన నిజరూపాన్ని ఇచ్చి ఇలా పలుకుతుంది, రాజా, నీ భక్తి ప్రపత్తులకు నేను సంతోషించాను. నీ రాజ్యంలో తాండవిస్తూ ఉన్నటువంటి కరువు నుండి రక్షించడానికే నేను ఇంతకాలం ఇక్కడ ఉన్నాను. ఇక వరుణదేవుడు మిమ్మల్ని తప్పకుండా కరుణిస్తాడు. నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం సాధ్యం కాదు. తపస్సుకై నేను దక్షిణ దిశగా వెళ్ళాలి. నీవు సంతోషంగా ఉంటూ ప్రజలను సంతోషంగా ఉంచి రాజ్యపాలన సాగించు. అన్నపూర్ణాదేవి చెప్పినటువంటి మాటలను విన్నటువంటి ఆ రాజు, అమ్మా, నీవు దక్షిణం వెళ్ళేటప్పటికీ మేము నిన్ను సదా ఆరాధించడానికి నీ సన్నిధి కాశీలోనే ఉండే విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని ఆ దేవిని ప్రార్థిస్తాడు. రాజు ప్రార్థనను దేవి మన్నించింది. అందువలన ఆమె కాశీ క్షేత్రంలో తన యొక్క సన్నిధిని శాశ్వతంగా ఏర్పాటు చేసింది.
ఆమె కాశీని వీడడానికి ముందు కాశీరాజు అంతఃపురాన్ని పావనం చేసి ఆయనను ఆశీర్వదించింది. ఆ తరువాత ఆమె దక్షిణం వైపుగా బయలుదేరి తపస్సును కొనసాగించింది. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.